వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్గా ఇలా మిర్చి బజ్జీ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మిరపకాయ బజ్జీల కోసం 300 గ్రామ్స్ వరకు దొడ్డుగా ఉన్న బజ్జీ మిరపకాయలను తీసుకోవాలి. ఒక చిన్న బౌల్లో 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బజ్జీ మిరపకాయలని మధ్యలో కట్ చేసుకొని లోపల సీడ్స్ అని తీసేయాలి. మిరపకాయల్లో సీడ్స్ తీయడం వల్ల కారం కొంచెం తగ్గుతుంది. ముందుగా మిక్స్ చేసుకున్న వాము సాల్ట్ మిక్స్ ని మిరపకాయల్లో పెట్టుకోవాలి. మిరపకాయల్లో వాము సాల్ట్ పెట్టడం వల్ల మిర్చి బజ్జీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల శనగపిండి తీసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వాముని, రుచికి తగినంత ఉప్పు వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ లూజ్ గా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చి బజ్జీలను వేసుకోవాలి. ఒక గ్లాస్ లో పిండి వేసి మిరపకాయని ఇలా డిప్ చేసుకొని వేయాలి. మీకు నార్మల్గా మిర్చి బజ్జీ వేసే అలవాటు ఉంటే అలా కూడా వేసుకోవచ్చు. నేను చేసిన ప్రాసెస్లో చేస్తే మిర్చి బజ్జీ వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా మిర్చి బజ్జీ వేసేయచ్చు. ఇలా ఒక కడాయిలో ఎన్ని మిర్చి బజ్జీలు పడతాయో అన్ని మిర్చి బజ్జీలు వేసుకున్న తర్వాత జాలిగడ్డని తీసుకొని మిర్చి బజ్జీ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేయాలి. అంతేనండి, టేస్టీగా ఉండే వేడి మిర్చి బజ్జీ రెడీ. మిర్చి బజ్జీని ఇంకా టేస్టీగా తినాలంటే మిర్చి బజ్జీని మధ్యలో కట్ చేసుకొని కారం, సాల్ట్, ధనియా పౌడర్, లెమన్ జ్యూస్ కలిపిన ఆనియన్స్ పెట్టుకొని తినేయచ్చు.